బాబు మీకేం కాలేదు? ఏం కాలేదు సార్. ఎలా ఉన్నా? నీకేం కాలేదుగా? నేను గడప దాటి బయటికి రావద్దని చెప్పాను కదమ్మా. సారీ, మా వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు. ఆ స్థలాన్ని ఇచ్చేద్దాం. ఇంట్లో అందరూ అదే అంటున్నారు. ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? ఈ నరకడాలు పొడవడాలు చూసి భయపడిపోయావా? నేను ఆ రోజే చెప్పానుగా, ఆ స్థలాన్ని ఇచ్చేస్తే మీరంతా ప్రశాంతంగా ఉంటారని చెప్పానుగా. ఇంత జరిగేగా ఇప్పుడు ఇచ్చేదా అంటున్నావు? ఇప్పుడు ఆ స్థలాన్ని ఇచ్చేస్తే మనం ఓడిపోయినట్టు అవుతుంది. ఇదిగో, ఇప్పటి నుంచి ఇది నీ సమస్య కాదు, నా సమస్య. మా పన్నీర్ మామయ్య సమస్య. మా మామయ్య ఎప్పుడూ ఓడిపోలేదు, నేను ఓడిపోని ఇవ్వలేదు. ఓడిపోవచ్చు, ఓడిపోవచ్చు. మన మీద తప్పుంటే ఓడిపోవచ్చు, లేదా చచ్చిపోతే ఓడిపోవచ్చు. ఒకవేళ నువ్వు ఇచ్చేయాలా అనుకుంటే నేను చచ్చక ఇచ్చికపో. బాబు, ఇంటీరియర్ పనులు జరుగుతున్నాయి, క్లాస్ రూములు రెడీ అయిపోయాయి, బిల్డింగ్ అప్లికేషన్ సర్టిఫికేట్ మాత్రం రావాలి. సైట్ ని ఎప్పుడే రిజిస్టర్ చేస్తారో? ఏమండి, వాడు సంతకం పెట్టిన అగ్రిమెంట్ ఉంది కదా, మనం ఇంకెందుకు భయపడాలి? పిచ్చోడా, స్థలమే వాడి పేరులో లేదు, వాడు పెట్టిన సంతకం ఎలా చదివింది? మినిస్టర్, ఏమనుకుంటున్నావయ్యా? ఎందుకు లేనుకుంటే రెచ్చిపోతున్నావు? కాలేజీ తెరవకపోతే నీకు డబ్బులు పోతాయి, నాకు పరువే పోతుందిరా. నాతో పొగరుగా మాట్లాడితే ఇక్కడే చంపేస్తాను. నేను కాలేజీ నుంచి తప్పుకుంటాను. నీంగలే కాలేజీ రన్ పనికంగా నేను ఇచ్చిన అమౌంట్ మాత్రం తిరిగి ఇచ్చేయండి, లేదంటే చెన్నైలో ఉన్న 2 ప్రాపర్టీలు నాకు రాసిచ్చేయి. ఎక్కడికి వెళ్తున్నావు? టైర్డ్ గా ఉంది, ఓ చెంపుడు మజ్జిగ తాగొస్తా. మళ్ళీ కన్నీ పిల్లని చూడడానికి వచ్చాను. ఇలాంటప్పుడు మనం వెళ్ళకూడదురా. ఈవిడ పెళ్లి కొడుకు వాళ్ళ అక్క. ఆవిడ హస్బెండ్. విన్నానమ్మా, 3 సార్లు నీట్ ఎగ్జామ్ లో పాస్ అయ్యంట కదా. ఇప్పుడు 4th టైం రాశాను. నో వరీస్, పెళ్లి తర్వాత కూడా చదువు కంటిన్యూ చేయొచ్చు. ఏ రత్నం, మల్లిగా పెళ్లిలో పప్పన్న పెడతారా లేక ముక్కానంతో భోజనం పెడతారా? విషయం కలిపి పెడతారు. ఉదయం నుంచి తేడాగా మాట్లాడుతున్నావేంటి? కాదు మావయ్య, ఏ క్షణం ఏం జరుగుతుందా అని ప్రాణాలు గుప్పట్లో పెట్టుకుని ఉన్నాం. ఇలాంటప్పుడు ఈ పెళ్లి అవసరమా? అందుకేనమ్మా ఈ నిర్ణయం తీసుకున్నా. ఏంటి తాతయ్య మీరు కూడా? అమ్మా, కాళహస్తిలో వాళ్ళకి మంచి పేరుంది, అబ్బాయి కూడా చాలా మంచివాడని చెప్తున్నారు. అందుకని నిన్ను కంటికి రెప్పలా చూసుకునే ఓ మంచివాడికి అప్పగించాలి, ఇదే కాదమ్మా నా ఆశ. అయితే మీరు నన్ను రత్నానికిచ్చే పెళ్లి చేయాలి. ఏమంటున్నా? అవునా? ఎంతమంది వచ్చినా ధైర్యంగా ఎదురించి నిలబడే రత్నం కన్నా నన్ను ఇంకెవరు కంటికి రెప్పలా చూసుకోగలరు? నువ్వు వెళ్ళొస్తానక్క. ముక్కు మొహం తెలియని నా కోసం అన్నిటినీ వదిలేసి ఇంటి ముందు కసిగా కాపలా కాసి ఆయన కంటే మంచివారు ఇంకెవరుంటారు? సార్, సార్, ఏమైంది సార్? అంతా ఓకేగా? అబ్బాయి వాళ్ళు ఏమన్నారు? ఏం సార్, అందరూ అదోలా ఉన్నారు? మగపిల్లి వారందరికీ ఇష్టమే, కాని తనే ఏమైంది? తను నిన్ను చేసుకుంటానంటుంది. అర్థం కాలేదు. నన్ను రత్నానికిచ్చి పెళ్లి చేయండి నాన్న అని అడుగుతోంది. అడిగేవా? అలా అని అడిగేవా? అవును. కొట్టేనంటే బుద్ధుందా నీకు? మతిపోయిందా? పిచ్చిదానా, పిచ్చిదానా! నీ నోటి నుంచి అలాంటి మాట రావచ్చా? ఇందుకోసమే నేను వచ్చాను. నేను మల్లికాని అలా కళ్ళు కూడా ఊహించుకోలేదు సార్. నా మనసులో ఉన్నది చెప్పేస్తాను సార్,
చెప్పిస్తాను. మా అమ్మ సార్, మీ అమ్మాయి మా అమ్మలా ఉంది సార్. నీకు ఈ విషయం తెలియదా? మా అమ్మ గురించి, ఆవిడ గతం గురించి చెప్పుకోనంతగా ఏం లేదా. మాట్లాడలేదు. ఆ రోజు నాకు ఆ సమస్య రావడం, ఈయన హెల్ప్ చేయడం, అన్నిటినీ వదిలేసి నా వెనక రావడం నుంచి ఈ రోజు జరిగిన దాని వరకు అంతా విధి. నేను వాళ్ళ అమ్మలా ఎందుకు పుట్టాలి? ఒకవేళ పుట్టినా ఎన్నేళ్ల తర్వాత ఎందుకు ఈయన కంటపడాలి? హా, లోకంలో 7 ఒకేలా ఒకే రూపంతో ఉంటారంటారు. నేనిదేది ఇది నమ్మలేకపోతున్నాను. కొట్టేసి చెప్తున్నాను, మనసులో ఏదో పెట్టుకునేలా మాట్లాడలేదు. ఆయన మీద ఉన్న అభిమానం, గౌరవంతోనే మాట్లాడాను. ఇప్పుడు మాత్రమే కాదు, ఎప్పుడు నా మనసులో ఎలాంటి దురుద్దేశమూ లేదు. ఆయన్ని ముందు ఇంటికి రమ్మనండి. ఇక్కడికి వచ్చేలా కూర్చోవడం చూడలేకపోతున్నా, బాధేస్తుంది. నువ్వు వెళ్ళమ్మా, మేము వస్తాం. పరందమ్మా, బుద్ధు ఉంటే పరలోకానికి పోయేవాడివి. బండికి బంపర్ తగిలించుంచారేంటి? తగిలించకూడదని రూల్ ఉంది. ఏ, ఇది రాజకీయ నాయకుడు బండి అయ్యా. నాయకుడైతే అద్దాలకి నల్ల స్టిక్కర్ కూడా ఇలా అతికించకూడదు. చూడు, ఈ బంపర్లు పీకేయడం, స్టిక్కర్లు చించేయటం, నెంబర్ ప్లేట్ల మీద సున్నాలు రాయటం, ఇవన్నీ ఓట్లేసిన మీకు. రెడ్ సిగ్నల్ లో ఎమ్మెల్యే అనక ఆకుండా పోతూ ఉంటాం. మినిస్టర్ అయితే ఎక్కడ ఆపం, ఎవరిని పట్టించుకోం. అడిగితే తగలెట్టేస్తాం. నీకేం కావాలి ఇప్పుడు? నాకు ఆయన కావాలి. నేనా? ఎవరే నువ్వు? మా పెద్దాయన పిలిచారు. పెద్దయినా? మా తాత వెంకనగుడిలో ప్రధాన అర్చకులుగా ఉన్నారు. శుభ్రత్నం, ఆగండి ఆగండి, పెరట్ల నుంచి వెళ్ళండి. ఇటు పెరట్లో? ఇటు నుంచి వెళ్దాం. తాతయ్య తాతయ్య, నేను చెప్పాను కదా, ఇతనే అతగాడు. హ? అత్తగాడ? ఏం కావాలయ్యా మీకు? నువ్వు మాకొక సాయం చేయాలి. ఏం చేయాలేంటి? ఓ అసురుణ్ణి వధించాలి. వద్దామంటే? దుష్ట సంహారం. ఆ రాజలింగాన్ని నువ్వు చంపాలి. అది నాతో ఎందుకయ్యా చెప్తున్నారు? ఈ బార్డర్ ఏరియాలో వాడిని ఎదిరించే ధైర్యం ఎవ్వరికీ లేదు. కొన్నాళ్ళుగా నిన్ను ఫాలో అవుతున్నాం. నీ దగ్గర అది ఉంది. నువ్వు మాకేమీ ఉచితంగా చేయక్కర్లేదు. నీకు సంభావనగా మేము సేవింగ్స్ అకౌంట్ లో దాచుకున్న ఓ 18 లక్షల రూపాయలు డ్రా చేసేస్తాం. డబ్బు చాలకపోతే ఎఫ్డి మీద లోను తీసుకొని ఇంకో 10-12 లక్షలు కలిపిస్తాం. నీ బాధ్యత అనుకుని ఈ పని చెయ్యాలి. బాధ్యత? ఏయ్, నేనెందుకే వాడిని చంపాలి? 30 ఏళ్ల పగ. హ్మ్, మా అలాంటి వాళ్ళు పగలుంటే 3 రోజులు సెగలికకి మర్చిపోతాం. మమ్మల్ని రౌడీలు అంటున్నారు. మీరేంటంటే 30 ఏళ్ళు పగని పెంచుకుని ఒకని చంపాలని కంకణం కట్టుకున్నారు. మిమ్మల్ని సామి అంటున్నారు. ఉండండి, వస్తా. మావయ్య, వీళ్ళ పాపం ఒట్టి అమాయకులు. ఎవరు అమాయకులు కాదో తెలుసారా నీకు? నగరి మహేష్ అనే చెప్తేనే వచ్చాను. ఓ డబ్బా ఇదంతా నీకు ఆ గుండుగాడు వేసి ఇచ్చిన స్కెచ్ కదా. ఇలా చూడండి, డబ్బు కోసం ఏ పనైనా చేసే గ్రూపు మే కాదు. ఏదో ఒక రోజు ఆ రాజలింగం గాడి ప్యాంటు నడి రోడ్డు మీద విప్పేయడం ఖాయం. అది సర్వీస్ ఛార్జ్ లేకుండా ఫ్రీగా ఓ మూల నించుని సంతోషంగా చూడండి. వస్తా. ఏయ్, బాబు ఒక్క నిమిషం. బాబు, నాతో రామా. ఈ అమ్మాయి కోసం ఈ మొహం చూసాక నేను ఇక్కడ వదిలేసి వెళ్ళాను. అన్నిటినీ వదిలే.
ముందు ఇక్కడి నుంచి బయలుదేరు మావయ్య ఇదిగో. మా నీ ఆస్తికి నాది బాధ్యత. కోర్టులో వెకేషన్ ఆర్డర్ తీసుకుని కంచె కట్టి మీ పూర్వీకుల సంబంధాలు మళ్ళీ కట్టించే పూచి నాది. ఏ కుక్కొచ్చి కలుస్తుందో చూస్తాను. రేయ్, ఏంట్రా అది కొత్తగా విభూదేంటి ఎవరో పూరిట మొహమైంది. మావయ్య ఒకే ఒకసారి చెన్నైకి వెళ్ళొస్తాను. బుద్ధుందరా నీకు? ఎలా బార్డర్ దాడతావు? మల్లిక నీట్ ఎగ్జామ్ లో పాస్ అయింది. చెన్నై కాలేజీలో సీట్ వచ్చింది. ఈ విషయాలేవి తను మనతో చెప్పదు. లేదు, నేను కావాలని దాచలేదు. నేను నువ్వు కాలేజ్ లో చేరుతున్నావు అంతే. రేయ్, తమిళనాడు పోలీసులు నీకోసం చేతులు తుపాకులతో కాచుకున్నారా? నువ్వు ఇలా రా మావయ్య. ఇప్పటికే తను 3 సార్లు పాస్ అయ్యి కాలేజీలో చేరలేకపోయింది. ఇప్పుడు గవర్నమెంట్ కాలేజీలో ఫ్రీగా సీట్ వచ్చింది. డాక్టర్కి చదవాలనేది తన ఆశ కాదు, కళ, లక్ష్యం. తనని ఎలాగైనా చేర్పించేంతో మావయ్య. సరేరా, కానీ మళ్ళీ చదవడానికి వెళ్ళాలిగా. వదులుతారా వాళ్ళు? వాళ్ళు ప్రాణాలతో ఉంటేనే కదా మావయ్య. రేయ్, ఎందుకే చెప్పాను వద్దు అని. మా అమ్మకు ఆ వయసులో ఎన్నో కళలు ఉండుంటాయి. వాటన్నిటినీ నెరవేర్చడానికి అప్పుడు నాకు అవకాశం రాలేదు, వయసు లేదు. పాప ఈ పిల్లకైనా నా వల్ల అయినా సాయం చేసి సంతోషపడతాను మావయ్య. నువ్వు అసలు ఎలా వెళ్తావురా? వెళ్ళడానికి నా దగ్గర ఐడియా ఉంది. రావడానికి నువ్వే హెల్ప్ చేయాలి. ఏం చేయాలి? తెలియట్లేదు. హలో, ధర్మలింగంకి ఫోన్ ఇవ్వు. ధర్మలింగం ఇక్కడ ఎవరు లేరండి. అయితే పురుషోత్తమకి ఇవ్వు. ఏమిటి పురుషోత్తమా? పక్కన కేశవాణి దున్నపోతున్నాడా? కేశవ అనే దున్నపోతా? హే, ఎవడైనా ఊరు మారుస్తాడు, పేరు